హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావుని. సో ఈ వీడియోలో BFA ఎంట్రన్స్ లో వెజిటేబుల్ మార్కెట్ కానీ, లేదంటే ఫ్రూట్ మార్కెట్ కానీ, లేదంటే అలా వెండర్స్ అమ్ముతున్నట్టు కానీ మీకు మెమరీ డ్రాయింగ్ లో ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు ఎలా చేస్తారు? సో అదే నేను వీడియోలో మీకు చూపించబోతున్నాను. విత్ స్కెచ్, అలాగే కలరింగ్ అనేది ఏదైతే స్కెచ్ చేశానో దాన్ని కలరింగ్ లో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇక్కడ కలరింగ్ అనగానే ఒక యూనివర్సిటీ కోసం కాదు, అన్ని యూనివర్సిటీలు కామన్ గా వాటర్ కలర్స్ అడుగుతూ ఉంటాయి. సో అందుకనే వాటర్ కలర్స్ లో చూపిస్తూ ఉంటారు, నేనే కాదు ఎనీ ఆర్టిస్ట్. సో ఒక మన లోకల్ JNFUలోనే కలర్ పెన్సిల్ యూజ్ చేయమంటారు. సో ఆల్మోస్ట్ మిగతా ఎన్ని యూనివర్సిటీలో వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్ యూజ్ చేయొచ్చు. సో అందుకనే ఓవరాల్ గా ఉండే ఎగ్జామ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే మీకు డెమో చూపించడం జరుగుతుంది. దాన్ని మీరు కలర్ పెన్సిల్ లేదంటే ఇతర మీడియంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పిక్చర్ రావడం, ఫస్ట్ కంపోజిషన్ రావడం అనేది గ్రేట్ కదా. సో ఆ కంపోజిషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా చేస్తే మీరు నెక్స్ట్ ఏ మీడియంలో అయినా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అందుకనే మెయిన్లో ఏదైతే ఉంటుందో అదే చూపిస్తా. సో ఈ వీడియోలో ఒక ఫ్రూట్ మార్కెట్ లేదంటే ఫ్రూట్స్ సెల్లింగ్ చేసే ఒక వెండర్, అలాగే పక్కన పబ్లిక్, ఇలా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే డీటెయిల్ స్కెచింగ్ ఎలా చేయొచ్చు, మెమరీ అన్నాను కాబట్టి మెమరీతో ఎంత బాగా చేయొచ్చు, ఎంత ఆలోచిస్తూ వస్తుందనేది అది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రతి వీడియో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, ఆశించే ఇక్కడ మనం వీడియోని చివరి వరకు చూద్దాం. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది, బట్ మీరు ఓపిక్గా చూసి నేర్చుకోండి, ఎందుకంటే మెమరీ డ్రాయింగ్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్. సో హెడ్, మీరు ఇలా కూడా క్యారెక్టర్స్ డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఒక క్యారెక్టర్ ఉంది. సో ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇదో క్యారెక్టర్, నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ క్యారెక్టర్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక క్యారెక్టర్. సో ఇలా డివైడ్ చేసుకోవచ్చు మనం. దీన్ని బట్టి ఇక్కడ మనకి క్యారెక్టర్స్ వస్తున్నాయి. అలాగే మిడిల్లో ఏదైతే ఉందో మనం అంటే సెల్లింగ్ బండి ఏదైతే ఉందో అది వస్తుంది. సో ఫస్ట్ అయితే నేను ఏదైతే హెడ్ డ్రా చేశానో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సింపుల్ గా నేను హెడ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నెక్, సో ఎప్పుడైనా సరే మీరు మెమరీ డ్రాయింగ్ కాబట్టి చాలా లైట్ గానే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి ఉమెన్, సో ఇలా
సో ఫ్రెండ్స్, ఇది ఫైనల్ గా స్కెచ్ అనేది. సో ఫ్రూట్ మార్కెట్ గానీ లేదంటే ఫ్రూట్స్ సెల్లింగ్ గానీ ఏదైనా ఇచ్చారనుకోండి, మీకు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ కూడా క్యారెక్టర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే ఈ బండి ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా క్యారెక్టర్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా క్యారెక్టర్ వేసుకోవచ్చు. ఇలా ఎంతైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఒక క్యారెక్టర్ ని జస్ట్ ఇలా మనం జస్ట్ ఒక పర్సన్, సో ఇక్కడ కూడా చూస్తున్నట్టుగా కూడా ఇలా మనం సింపుల్ గా డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక క్యారెక్టర్ కూడా వేసుకోవచ్చు. సో క్యారెక్టర్స్ అనేది మనం ఎంతైనా డెవలప్ చేసుకోవచ్చు, కంపోజిషన్ చేసుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే వర్క్ చాలా మెమరీ కాబట్టి, ఇది మెమరీతో వేసేది కాబట్టి చాలా జాగ్రత్తగా డెవలప్ చేసుకోవాలి. అలాగే ఈ స్పేస్ ను కూడా మీరు ఇంకా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోడ్డు అనుకోండి, ఇక్కడ రోడ్డు సంథింగ్ ఏదో ఒక ఆటో పోతుంది అంటే ఈ బ్యాక్ సైడ్ రోడ్డు పక్కనే ఉంటాయి కదా, అటువంటి సీన్లు మనం చాలా చూస్తూ ఉంటాం. రోడ్డు పక్కన కావచ్చు, లేదంటే మార్కెట్ లో కూడా కావచ్చు, ఏదో ఒకటి వెహికల్స్ కూడా పోతూ ఉంటాయి, దాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక క్యారెక్టర్స్ ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్యారెక్టర్స్ గానీ లేదంటే ఏదైనా మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది సో సబ్జెక్ట్ లో. కానీ ఎంతవరకు చేయొచ్చు అనేది కూడా మనం చూసుకొని సబ్జెక్ట్ పేపర్ని బట్టి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్, ఒక ఆటో స్టాప్ పోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, జస్ట్ ఆటో పేస్ ఇది. సో సింపుల్ గా ఆటో అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కొంచెమే కనిపిస్తుంది, అది ఎలా వేసుకోవచ్చు అనేది నేను వేస్తున్నాను అనమాట. అంటే మనకి పూర్తిగా అవసరం లేదు, ఇక్కడ రోడ్ నుంచి స్టార్ట్ అయింది అని అర్థం. సో అలా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం క్యారెక్టర్స్ అనేది ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. లిమిటేషన్ అంటే ఏమి ఉండదు. సో ఎంత చేయగలిగితే అంత మీరు మీ క్రియేటివిటీ అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టే మీకు మార్క్స్ వేయడం అయితే జరుగుతుంది. సో అందుకనే చేసేటప్పుడు మీరు మాక్సిమం చేయడానికి ట్రై చేయండి. ఎంత బాగా చేస్తే అంత బెటరు మీకు. సో మార్క్స్ కూడా అట్లానే వస్తాయి. అందుకని ట్రై చేయండి. ట్రై చేస్తే మీరు ఎంతవరకు చేయగలరు అనేది మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా వేశాను నేను. ఇలా క్యారెక్టర్స్ ని మీరు డెవలప్ చేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. చూడండి ఇలా. సో లిమిటేషన్ అంటూ ఏమి ఉండదు. కాకపోతే మెయిన్ సబ్జెక్ట్ అయితే ఇది. మీరు ట్రై చేయండి మెమరీతో. అలాగే కొన్ని పిక్చర్స్ ని మీరు రిఫరెన్స్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. ఎవరైతే BFA ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.